ఇజ్రాయెల్ అయితే చాలా స్పష్టంగా ఒకటే ముక్క చెప్పింది. ఇరాన్ మీద ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ అమెరికా సమిష్ట దాడిని ప్రారంభించాయి. ఇరాన్లో ఐతుల్లా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ముప్పుని తప్పించడం ఈ దాడి లక్ష్యం. ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్లోని దౌర్జన్యకర ప్రభుత్వానికి చెందిన అనేక సైనిక లక్ష్యాల మీద దాడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాలకు ముప్పుగా పరిణమించగల ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాం. ఈ ఆపరేషన్ అవసరమైనన్ని రోజులు కొనసాగిస్తాం. ఇరాన్ ప్రభుత్వం తన సొంత ప్రజానికాన్ని అణచివేతకు గురి చేసింది. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది. అణుబాంబుల్ని లక్షలాది మిస్సైళ్లను తయారు చేయడానికి భారీ స్థాయిలో వనరులను వెచ్చించింది. ప్రపంచ పట్ట నుంచి ఇజ్రాయెల్ని తుడిచేయాలని చూసింది. మన దేశానికి చుట్టూ ఉన్న గాజా, లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, జూడియా, సమారియా ప్రాంతాలను ఉగ్రవాదులకు ఆయుధాలు అందించి మన రక్తాన్ని కలజూసింది. ప్రస్తుత దాడి ఇరానియన్లు తమ విధిరాతను భవితవ్యాన్ని తామే నిర్దేశించుకునేందుకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పింది.